సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి చేస్తున్న సమాజ సేవను గుర్తించిన పౌర సంస్థలు గుంటూరులోని జీఎస్టీ కమిషనర్ హాల్లో ఘనంగా సత్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు పి రామచంద్రరాజు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ జీఎస్టీ గుంటూరు, సెంట్రల్ జీఎస్టీ తిరుపతి, అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ అధికారులందరూ కూడా 9వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. 4000 పైన రక్తం గ్రహీతల నుండి రక్తాన్ని గ్రహించడం జరిగింది. వీరందరి ద్వారా వచ్చిన రక్తాన్ని థాలసీమియా పేషెంట్స్ కోసం ఉపయోగించాలని చెప్పేసి మేము రెడ్ క్రాస్ వారి సహాయాన్ని తీసుకున్నాము. వారి సహకారంతో ఈ మెగా క్యాంపును నిర్వహించడం జరిగింది. థాలసీమియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. వారికి ప్రతి 2 నుండి 3 వారాలకి రక్తం అనేది అవసరం అవుతూ ఉంటుంది. రక్తం సరైన సమయంలో లేకపోతే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. భారతదేశంలో ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందుకనే భారతదేశాన్ని థాలసీమియా వ్యాధికి ప్రపంచ రాజధాని అని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యాధి మీద అవగాహన కలిగించడం, ఆ వ్యాధి బారిన పడిన వాళ్ళకి సమయానికి రక్తాన్ని అందించడం అనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించాం. దీంట్లో మా అధికారులందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈ క్యాంపుని సక్సెస్ చేయడానికి కృషి చేశారు. వారందరికీ, అదేవిధంగా మాకు మంచి సహకారం అందించిన రెడ్ క్రాస్ వారికి, ఈ సివిల్ సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఒకే రోజు ఒక రక్తదాత ప్రదాత రక్త సహాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావించిన సాధు నరసింహారెడ్డి గారు జీఎస్టీ కమిషన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జీఎస్టీ ఉద్యోగస్తులందరూ ముందుకొచ్చి మన 9వ తేదీ 4000 కొంతమంది రక్తదాతల దగ్గర నుంచి స్వచ్ఛందంగా రక్తం తీసుకొని అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్స్కి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్కి ఇవ్వటం చాలా గొప్ప పరిణామం భావిస్తున్నాను. అదేవిధంగా వారు శరీర దానం, అవయవ దానం గురించి కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. అనేక మంచి పనులు పేదవారికి, పేద విద్యార్థులకి, పేద సంస్థలకి తోడ్పాటుగా ఉన్నారు. అలాంటి వారిని సత్కరించడం వలన, గౌరవించడం వలన సమాజంలో మిగిలిన అధికారులు కూడా, మిగిలిన వ్యక్తులు కూడా ముందుకొచ్చి ఈ సామాజిక సేవలో నిమగ్నం అవుతారని ఆశిస్తున్నాను.